డాక్టర్ గారితో చాలా రోజులు నాకు కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అటు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ వారితో చాలా దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం నాకున్నది. కానీ డాక్టర్ గారిలో నేను చూసింది, నేను అర్థం చేసుకున్నది, ఆయన మృదు స్వభావి, చాలా మంచి మనసు, ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు, ఎవరిని బాధపట్టేటువంటి మనస్తత్వం అసలే ఉండేది కాదు. రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అలాంటి వ్యక్తులను. ఆయన ఎంతసేపు ప్రజలకు ఎలా సేవ చేయాలి, తన నియోజకవర్గానికి ఎలా సేవ చేయాలని ఆలోచించాడు తప్ప ఆయన తన కోసం తక్కువగా ఆలోచించేవాడు. ఈ రోజుల్లో రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం, ఎట్లా మారుతుందో కూడా చూస్తున్నాం. కానీ యతిరాజరావు గారు కానీ వారి కుమారులు డాక్టర్ సుధాకర్ రావు గారు కానీ వారు ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి నాయకులుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు ప్రజా జీవితంలో కానీ అటు వైద్య వృత్తిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారు. డాక్టర్గా కూడా హైదరాబాద్లో చాలా పేరొందినటువంటి డాక్టర్. ఇవాళ రేపు ఈ షుగర్ బీమారి అనేది అందరికీ వస్తూ ఉంటుంది. ఇందాక రామచంద్రు గారు చెప్పినట్టు ఎండోక్రైనాలజీలో మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి డాక్టర్ మన డాక్టర్ సుధాకర్ రావు గారు. ఆయన చాలా మందికి కూడా హైదరాబాద్లో కొన్ని వేలాది లక్షలాది మందికి వైద్యాన్ని అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. డబ్బు కంటే కూడా ఎక్కువ మందిని రీచ్ కావాలి, ఎక్కువ మందికి సేవ చేయాలని ప్రాధాన్యత ఇచ్చేవాడు. ప్రజాప్రతినిధిగా ఉంటూ, ఉద్యమాల్లో ఉంటూ, రాజకీయాల్లో ఉంటూ కూడా వైద్య వృత్తిని ఆయన కొనసాగించాడు. ఇటు రాజకీయం చేసేవాడు, అటు ఉదయాన్నే కొంతమంది పేషెంట్లను చూసేవాడు. అంటే వృత్తిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టకుండా ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగించాడు, మరోవైపు ప్రజా జీవితంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇందాక దయాకరణ చెప్పినట్టు వైద్య రంగంలో ఏదైనా అవకాశం కావాలన్నప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు మరి ముఖ్యమంత్రి గారు చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు. నాకు అలాంటిదే కావాలి అంటే ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసి, నేను కూడా వైస్ చైర్మన్గా రిజైన్ చేసి తనను ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్తర్వుల ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు కేసీఆర్ గారు చైర్మన్గా పెట్టారు. వారు కూడా ఎంతో చాలా మార్పులు తేవాలని, ఎంతో ఉత్సాహంగా ఒక పేదలకు మేలు జరగాలి, పేదలకు మంచి జరగాలని ఎంతో నిబద్ధతతో అక్కడ కూడా వారు పనిచేయడం జరిగింది. కానీ నిజంగా వారు ఇంత త్వరగా మన మధ్య నుంచి దూరం అవుతారని నేను కూడా అనుకోలేదు. వారిని ఎప్పుడు కలిసినా చాలా ఉత్సాహంగా మాట్లాడేవారు, ఆరోగ్యంగా కనబడేవారు, ప్రజలకు ఎలా సేవ చేయాలనేటువంటి తపన ఆయనలో కనబడేది. కానీ ఇంత సడన్గా మన నుంచి ఆయన దూరం అవుతారని అనుకోలేదు. ఏది ఏమైనా వారు ఈరోజు మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి వారి మీద మా అందరికీ కూడా ఎంతో గౌరవం ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారు దయాకరణ గారు కూడా వారి విగ్రహాన్ని కూడా ఒకటి పాలకుర్తిలో మరి పర్మనెంట్గా ఉండే విధంగా ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మీరు చొరవ చూపాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మనం ఇవాళ సానుభూతి సంతాప సభ, రాజకీయాలు కాదు. సుధాకర్ రావు గారి సేవలు మనం గుర్తు చేసుకోవాలి. నేను ఒక్కటే ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను హామీ ఇస్తున్నా, విజయలక్ష్మి గారికి కానీ, సంజుకు కానీ, వీణకు కానీ, మరి అదే తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రదీప్, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇంకా ఇక్కడ హరీశ్రావు గారు చాలామంది వచ్చారు. నేను అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి మన సుధాకర్ రావు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన చేసిన సేవలు అద్భుతం అండి. ఈరోజు మనకు నీళ్ళు వచ్చినాయంటే అది సుధాకర్ రావు గారి దయాన్ని. నేను వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా, కడియం శ్రీహరి గారు గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు ఇరిగేషన్ మంత్రి. మేము 3 ప్రాంతాలకు నీళ్లు రావాలని ఆ రోజు ప్లాన్ చేశాం. పాపం సుధాకర్ రావు గారికి వస్తే రావాలనుకున్నాం, కానీ సుధాకర్ రావు గారు పట్టుబట్టి కాలువలు ఇచ్చిన మహానుభావుడు ఇవాళ నీళ్లు కలకల వస్తున్నాయి. దేవాదులో ప్లాన్ చేసింది ఆయనే, ఎస్ఆర్ఎస్పి ప్లాన్ చేసింది ఆయనే,
ఆయన మనం మర్చిపోవద్దు. ప్రజాసేవ చేశాడు, మన కుటుంబాలను కాపాడాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అనేది హాస్పిటల్ చుట్టూ తిరిగి బతికించిన మహానుభావుడు సుధాకర్ రావు గారు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఎన్టీ రామారావు గారు కూడా డాక్టర్ సుధాకర్ రావు గారు. రాష్ట్రంలో పట్టిన ఒక పెద్ద డాక్టర్గా, నీతి మంత్రులుగా అయ్యారు. కుటుంబం అంతా కూడా పాప ఏదో కొడుకులను చదివించింది కానీ రూపాయి సంపాదించుకోలేదు. ఆయన ఆర్థిక పరిస్థితి చూస్తే అందరూ కూడా బాధపడారు. ఆ రోజు నా హాస్పిటల్ జాయిన్ అయిందని తెలిస్తే నేను పోయాను. ఆయన బతకడని డాక్టర్ చెప్పింది ఒక 15-20 రోజుల ముందే. అది నాకు ఎట్లా తెలిసిందో తెలిసింది, చేతులు పట్టుకుని ఏడ్చి నేను చచ్చిపోతున్నాను ఎవరు చెప్పొద్దని ఒట్టేసుకున్నాను. నేను చనిపోతాను తెలిసినోడు కూడా నన్ను ఏడ్చుకుంటా చేతులు పట్టుకొని, ఇది నువ్వు బయట ఎవరికైనా లీక్ చేస్తున్నైతే నీదే బాధ్యత అని ఏడ్చి చేతులు కొట్టించుకున్నాను. అంటే నేను చనిపోయేది కూడా ఎవరు తెలియతాను. ఆయన గంత నేను చనిపోను బతుకుతాననే ప్రజలకు చెప్పని చెప్పారు. తెలిసిన తర్వాత నేను హాస్పిటల్ పోయాను. హాస్పిటల్ పోయినాక డాక్టర్లు నా ముందకే తీసేస్తారు. నా కళ్ళ ముందర పానం పోయింది. పాపం అన్నాడు, పానం పోయింది. అంటే సుధాకర్ రావు గారి సేవలను మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వారి పేరు మీద ఏదన్నా ఒకటి మీరు చెయ్యండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సుధాకర్ రావు గారి పేరు మీద శాశ్వతంగా. హరీష్ అన్న పాపం హాస్పిటల్కి వచ్చిండు, కాపాడే ప్రయత్నం చేసిండు. హరీష్ అన్న కూడా మా నియోజకవర్గ పరిధుల తరఫున, ఎందుకంటే ఆయనకి ఏదన్నా పోస్ట్ ఇవ్వాలంటే పాపం మెడికల్ సైడే కావాలని ఆయన కోరిన హరీష్ అన్న. వాళ్ళకి ఏ 10 వద్దుని ప్రజలకు సేవ చేసే కావాలంటేనే ఆ చైర్మన్ పోస్ట్ కూడా సుధాకర్ మన హరీష్ అన్న రిజైన్ చేసి కేసీఆర్ గారితో రిజైన్ చేయించి ఆ పోస్ట్ పొలిటికల్ సంబంధం లేదు. ఒక పాట పాడాడు శ్రీరామ్ సాగర్ గురించి. ఆనాడు మన చెన్నూరు నియోజకవర్గం ప్రతి సంవత్సరము కరువు గురయ్యే ప్రాంతం. సరిగా పంటలు పండేవి కాదు. ఉపాధి కొరకు పుట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వెళ్ళే బ్రతుకులు మనే. అలాంటి పరిస్థితులలో చెన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేకించి ఆనాడున్న మన తొర్రూరు కానీ, లేదా కొడకల్ల కానీ, దేవరుపుల కానీ, పాలకుర్తి కానీ, ఈ అన్ని మండలాలకు కూడా సాగునీరు అందించాలని ఆలోచన చేసి ఆయన శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులు మా చెన్నూరు నియోజకవర్గంలో చేయాలి. అది మీకు అవకాశం వచ్చింది, మీరు మా జిల్లా వాళ్ళే, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడం సంతోషంగా ఉంది, ఈ పని చేయాలని చెప్పి ఎంటబడి శ్రీరామ్ సాగర్ కాలువలను తవ్వించిన వ్యక్తి డాక్టర్ సుధాకర్ రావు గారు. అంతేకాకుండా ఆనాడు బావబామర్దులకు కొంచెం పోటీ ఉండేది. సుధాకర్ రావు గారు నాతో ఒక మాట అన్నారు, మీరు దయాకర్ రావు గారికి మైలారంలో రిజర్వాయర్ ఇచ్చిళ్ళు, నాకు కూడా ఒక రిజర్వాయర్ కావాలని అడిగి పట్టుబట్టి భయన్న వాగు మీద రిజర్వాయర్ తెచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ సుధాకర్ రావు గారు. ఆ రకంగా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగము సాగునీరు లేక, త్రాగునీరు లేక అల్లాడుతున్నారు. వీళ్ళకు నాకు అవకాశం ఇచ్చారు, వీళ్ళ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పి వెంటబడి శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులను పూర్తి చేయడానికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ సుధాకర్ రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి మిత్రుని కోల్పోయాను నేను. అంతేకాకుండా వారి మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మనమందరం అత్యంత గౌరవించే మనందరి అభిమాన నాయకులు, మన అభిమాన డాక్టర్ గారైన సుధాకర్ రావు గారి సంతాప సభలో ఇలా మాట్లాడాల్సి రావడం చాలా దురదృష్టకరం, బాధాకరం. వారి మరణం ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి, బీఆర్ఎస్ పార్టీకి, ఆ కుటుంబానికి ఎంత లోటో వ్యక్తిగతంగా కూడా నాకంత
87 నుంచి వారు నాకు పరిచయం. ఆ రోజు స్వర్గీయ యతిరాజరావు గారు, నేను 85లో రాజకీయాల్లోకి వస్తే చాలా చిన్న పిల్లను, వారు ఒక బిడ్డగా నన్ను ఆదరించి హక్కుని చేర్చుకొని ప్రోత్సహిస్తే అంతే గొప్పగా నా చేయి పట్టుకొని ఒక అన్నలాగా సుధాకర్ రావు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినటువంటి వారు. ఈ రాష్ట్రంలో వేల మందికి ప్రాణాలు పోసి డాక్టర్గా వైద్యం చేసి అందరినీ బతికించిన వారు 73 ఏళ్లకే వారు ఇలా చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఒక నిస్వార్థ పరుడు, ఆయనకు ఉన్న భావాలు కానీ ఆయన వ్యక్తిత్వం నిజంగా వారితో ప్రయాణం చేసిన నాకు చాలా బాగా తెలుసు. ఒక చిన్న ఉదాహరణ, 2014లో వారు నేను కలిసి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయినప్పుడు నాకు చాలా మార్జిన్ ఉండే, వారి తక్కువ ఉంటే ఆ రోజు దయాకర్రావు గారు కొంచెం ఇబ్బంది పడి అంబులెన్స్లో వచ్చిండు అని రకరకాల ప్రచారం వస్తే ఎవరైనా రాజకీయంగా దాన్ని వాడుకుంటారు, కానీ నిజంగా నాకు డాక్టర్ గారు తెలుసు తను ఇబ్బంది పడ్డాడు, సరైన సమయంలో వైద్యం అందకపోతే ఆయన చనిపోయేటోడు అని చెప్పి అంత గొప్ప మనసుతో మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. నాకు రాజకీయ పునర్జన్మ ఇవ్వటమే కాదు, తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడి ప్రతి చిన్న విషయాన్ని ఒక రకంగా రాజకీయంగా నాకు వెన్నుతట్టి నడిపినటువంటి వారు. అలాగే ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం ఈరోజు కూడా అన్న ప్రదీప్ రావు గారు కానీ, ప్రవీణ్ రావు గారు కానీ, మేడం కానీ వాళ్ళ సొంత బిడ్డలాగా నన్ను చూసుకోవటం నిజంగా నా అదృష్టం. రావు గారు 2014 నుంచి నేను వారితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్నాను. చివరిగా మొన్న జరిగిన పాలకుర్తి మీటింగ్లో కూడా ఇద్దరం పక్కపక్కనే కూర్చొని అనేక విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. వారి జీవితంలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన డాక్టర్గా అనేక మందికి ప్రాణదానం చేసింది సుధాకర్ రావు గారు. ఎవరికి ఏ నొప్పి ఉన్నా వారు స్పెషలైజ్ అయితే దాని గురించి కాకుండా డాక్టర్ గారు మాకు ఈ నొప్పి ఉన్నదని చెప్పేసి అంటే వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర తీసుకుపోయి కాపాడిన వారు సుధాకర్ రావు గారు. వైద్యంలో చాలా తక్కువ ఫీజు తీసుకొని ఆయన ఇక్కడ బయట వాళ్ళు ఎవరైనా వస్తే కూడా చాలా తక్కువ ఫీజు తీసుకొని అనేక సంస్థల్లో ఆయన వల్లనే ఆ యొక్క హాస్పిటల్కి ఆయన ఎక్కడ పనిచేసినా కూడా హాస్పిటల్కి పేరు తీసుకొచ్చింది కూడా డాక్టర్ సుధాకర్ రావు గారు. రాజకీయంలో కూడా రాజకీయాలంటే సంపాదించుకోవడం కాదు, రాజకీయం అంటే సేవ చేయడం అని చెప్పే ఉద్దేశంతో రాజకీయాల్లో తన ఇష్టాన్ని ఒకవైపున డాక్టర్గా హైదరాబాద్లో సేవలు అందిస్తూనే తనకున్న సమయంలో మిగతా ఎక్కువ సమయాన్ని కూడా రాజకీయాల్లోకి ఇక్కడికి వచ్చి ప్రజలకు కూడా నేను తప్పనిసరిగా చేయాలి అని చెప్పే ఉద్దేశంతో తను ఓడినా గెలిచినా ప్రతి మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి నా నియోజకవర్గంలో ఈ పనులు కావాలని చెప్పేసి కొట్లాడి రావడం. సుధాకర్ రావు గారు మాకు ఉద్యమ సమయం నుండి ఒక మంచి మిత్రులుగా, ఉద్యమకారులుగా ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను గుర్తించి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నిధులు రావాలని, నీళ్లు రావాలని పరితపించినటువంటి ఒక మంచి నాయకుడిగా, గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా, అంతేకాకుండా డాక్టర్గా వేలాది మందికి మరి ప్రాణదానం చేసినటువంటి డాక్టర్గా మరి ఈ ప్రాంతంలో సేవలు అందించినటువంటి డాక్టర్ సుధాకర్ రావు గారు మరణించడం